వచ్చేసిన ఫ్రెండ్స్ ప్రభాస్ మరియు అనేటటువంటిది మీకు ఆల్రెడీ ముందు వెళ్ళకెళ్ళి అర్థమైంది అనమాట. తను తీసేటటువంటి సినిమాలన్నీ కూడా మామూలు లోవు, అసలు నిద్రపోతున్నా లోవు అన్న అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వరుస ప్రాజెక్టులు అయితే తనైతే సైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ కూడా తనైతే ఒప్పుకుంటాను అనమాట. ఇక ఫ్యూచర్లో టాలీవుడ్ అనేటటువంటి పేరు మార్చేసి రెబల్వుడ్ అనేటటువంటి టైటిల్ పెడితే బాగుంటుంది అని చెప్పి నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే టాలీవుడ్ మొత్తం వసూలు చేసిన దానికన్నా ప్రభాస్ వసూలు చేసింది ఎక్కువ కనపడుతుంది. ఇంకా వసూలు చేయబోయేటటువంటిది కూడా భయంకరంగా కనపడుతుంది. అవేంటి అనేటటువంటి తన అప్కమింగ్ మూవీస్ ఏంటి, ఏ సినిమా ఎంత వసూలు చేయొచ్చు అనేటటువంటిది నేను ఆల్రెడీ డెప్త్ మాట్లాడినా. ఇప్పుడు వచ్చేటటువంటి అప్కమింగ్ ఇప్పుడు ఉండేటటువంటి లైనప్ గురించి చూసుకుంటే మీకైతే దెంప తిరిగిద్ది అనమాట. అదేంటి అనేటటువంటిది అవసరం లేదు, చాలా వీడియోలో మాట్లాడా. సో ఇప్పుడు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే మన ప్రశాంత్ వర్మ ప్రభాస్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కబోతుంది అని చెప్పి ఎప్పటి నుండో ఉన్నటువంటి పుకార్ అనమాట. ఆ పుకార్ అయితే 100కి 100% జరిగిపోయింది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మన ప్రొడక్షన్ ఏంది, ఆ స్టోరీలోనే ఏమై ఉంటుంది, మరియు ఈ PCUలో ప్రభాస్ని ప్రశాంత్ వర్మ ఏ విధంగా ఇరికించేటటువంటి ప్రయత్నం చేస్తుండు అనేటటువంటిది ఈరోజు ఈ వీడియోలో డెప్త్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి అనమాట. మొట్టమొదట మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రశాంత్ వర్మ తన గురించి కొన్ని మీమ్స్ అయితే నేను చూసిన అనమాట. అది ఏమంటారంటే ఏదో దేవుడి పేరు చెప్పి నెట్టుకొని వస్తుండు ప్రశాంత్ వర్మ, కానీ తనలో అయితే అంత మ్యాటర్ లేదు అని చెప్పి చాలామంది చేసేటటువంటి కామెంట్. దానికి గల కారణం ఏంటి అంటే తను తీసినటువంటి సినిమాలు ఆవే అనేటటువంటి ఒక సినిమా తీసిందనమాట. నాని అనుకుంటా ప్రొడ్యూసర్, కాజల్, నిత్యమైన అందరూ ఉంటారనమాట. ఇప్పుడు మన కన్నడ నుండి వేరే సినిమాలు వచ్చినాయి భయ్యా, లెసిబియన్ స్టోరీ అని అని చెప్పి చాలా స్టోరీస్ వచ్చాయి. కానీ అంతకుముందు లెసిబియన్ స్టోరీని తెలుగు ఇండస్ట్రీలో పరిచయం చేసినటువంటి వ్యక్తి ప్రశాంత్ వర్మ, మీరు దాన్ని మర్చిపోవద్దు అనమాట. ఇంకోటి ఏంటంటే నెట్టకొస్తాను అని అంటున్నారు. తను తీసినటువంటి జాంబీ రెడ్డి మూవీ చూసుకున్నట్లయితే జాంబీస్ అనేటటువంటివి అది ఇంగ్లీష్ పదం, ఇంగ్లీష్ సినిమాలో మాత్రమే ఉండేవి, మన తెలుగు సినిమాలో ఎక్కడ కూడా మనకు కనపడేవి కాదు. అలాంటిది ఇలాంటి ఫ్రిక్షనల్ యాడ్ చేసే రెడ్డి అంటే ఏంది, మొత్తం ఫ్రిక్షనల్స్ ఉంటాయి అనమాట. నరుక్కోవటం, చంపుకోవటం ఉంటుంది, రాయలసీమ గురించి కర్నూలు గురించి చూపించేటటువంటి ప్రయత్నం ఉంటుంది. ఈ విధంగా ఒక థాట్ని క్రియేట్ చేసింది చూసావు, అదైతే గ్రేట్ అనమాట. ఓకే, తను నెట్టుకొస్తున్నా నెట్టుకు రావట్లేదు అనేటటువంటి మాట్లాడుకోవాలంటే ప్రతి ఒక్కరు అలా మాట్లాడడానికి గల కారణం ఏమైనా ఉంది అని అంటే ఒకే ఒక్క రీజన్, హనుమాన్ సినిమా చూసుకున్నట్లయితే మొత్తం కూడా అంతే ఇంత ఎఫెక్టివ్గా ఉండదు అనమాట, అంత గొప్పగా కూడా ఉండదు. లాస్ట్ 15 minutes మాత్రమే హనుమాన్ సినిమా చూడదగ్గగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మన హనుమంతుల వారు రావటం, ఏ పిక్చర్తో హనుమంతుని మనకి కళ్ళ గట్టినట్టు చూపించడం, అది అంత పెద్ద హిట్ కావడానికి గల కారణం ఇంకేదైనా ఉంది అని అంటే దీనికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఓం రౌత్ అని ఎందుకు చెప్తున్నానంటే ఓం రౌత్ రామాయణాన్ని బర్బాద్ చేసిండు. శ్రీరామచంద్రుని సరిగ్గా చూపించలేదు, హనుమాన్ బాగానే చూపించిండు, కానీ అక్కడ ఉన్నటువంటి రామాయణాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయిండు. ఇదిరా హనుమంతుని చూపించేటటువంటి పద్ధతి అని చెప్పి మనకి పరిచయం చేసిన బట్టికి ప్రశాంత్ వర్మే. దానివల్ల అప్పుడు దాకా ఆది పురుషుతో అలసిపోయిన ఉన్నటువంటి చాలా మందికి కూడా ఈ యొక్క హనుమాన్ సినిమా చూడగానే జియ్యం లేచినాయి అనమాట. నిజంగా జస్ట్ హనుమాన్ సినిమా 20 కోట్లతో మాత్రమే తీయగలిగింది. అలాంటిది ఆది పురుషు ఈ ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టినట్టయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేది అని చెప్పి ప్రతి ఒక్కరు చేసినటువంటి కామెంట్. ఆ కామెంట్లు విని విసిగెత్తిపోయిందేమో సినీ ఇండస్ట్రీ. ఎట్టకేలకి ఒక సినిమాని అయితే కన్ఫర్మ్ చేసేసారు. ఇవాళే మ్యాక్సిమం సినిమాకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ రావాలి, లేదా రేపన్న రావాలి. ఈ శివరాత్రి అయిపోయే లోపల వస్తుంది, లేదా మార్చిలో అయితే సినిమాకి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్తో పాటు ఒక ఫస్ట్ లుక్ లాంటిది డిజైన్ చేసి మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం ప్రశాంత్ వర్మ చేస్తున్నాం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అనమాట, తను చాలా సినిమాలు చేస్తుండో. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏ సినిమాలు ఉన్నాయి తనే. ఫస్ట్ ఏంటంటే జై హనుమాన్ పార్ట్ 2 తీస్తుండో. దానికన్నా ముందు కొన్ని సినిమాలు అయితే తీస్తుండో. తన ట్విట్టర్లో అయితే దీని గురించి చర్చ ఉండే ఉంటుంది. అది కాక మన నందమూరి బాలకృష్ణ గారి కొడుకుతో కూడా ఒక సినిమా తీస్తుండో. అసలు ఎన్ని సినిమాలు చేస్తుండో చూసుకున్నట్టయితే ఇప్పటికే మనోడు 4 సినిమాలు ఒప్పుకుంటూ, మళ్ళీ 5వ సినిమా ప్రభాస్తో ఒప్పుకుంటూ, ఇవన్నీ ఎప్పుడు వర్కౌట్ అవుతాయి అని చెప్పి చాలా మందికి డౌట్ రావచ్చు. ప్రభాస్ కూడా టైమింగ్స్ కుదిరించుకొని వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నంట. అదేవిధంగా ప్రశాంత్ వర్మ కూడా టైమింగ్స్ కుదిరించుకొని మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి క్లుప్తంగా అయితే అర్థమైపోతుంది అనమాట. సో ప్రశాంత్ వర్మ మరియు ప్రభాస్ సినిమా ఏమైతే అనేటటువంటి చెప్పుకోవాలంటే హొంబాలే ప్రొడక్షన్లో ఆల్రెడీ మీకు తెలుసు సలార్ తీసింది, KGF తీసింది వాళ్ళే అనమాట. వాళ్ళ ప్రొడక్షన్లో ఒక పీరియాడిక్ టైప్ అయితే తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని అంటే మ్యాక్సిమం ఈ హనుమాన్ 2కే మరియు ప్రభాస్ తీయపోయేటటువంటి సినిమాకి లింక్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ హనుమాన్ 2 ఎండింగ్లో మ్యాక్సిమం ప్రభాస్ని ఒక కామెడీ రోల్లో రప్పించేటటువంటి ప్రయత్నం అయితే మూవీ టీం చేస్తుంది అని చెప్పి గట్టిగా అర్థమవుతుంది. దానికి గల కారణాలు ఏంటి అంటే హనుమాన్ సినిమా మీద భయంకరమైనటువంటి హైప్ క్రియేట్ చేసిండు. హనుమాన్ తీసిండు, లాస్ట్కి ఒక రేంజ్లో ఎండింగ్ ఇచ్చిండు. ఏ విధమైనటువంటి ఎండింగ్ ఇచ్చిండంటే కానీ విని ఎరగని రేంజ్లో అయితే ఎండింగ్ ఇచ్చిండు. అసురులు నిద్ర లేచారు, నీ మాట నిలబెట్టుకోవడానికి నువ్వు రావటం తథ్యం హనుమాన్
హనుమ అని చెప్పి అయితే ఒక మాట అయితే ఇవ్వడం జరిగిందనమాట. కానీ అక్కడతో సినిమాని ఆపేసిండు. దాంతో ప్రతి ఒక్కడికి కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది. వామ్మో హనుమాన్ పార్ట్ 2 చూసుకున్నట్లయితే అసురులు వస్తారంట, అసురులతో మన హనుమంతుడు వారు యుద్ధం చేస్తారంట, ఇదంతా కూడా ఎలా ప్లాన్ చేస్తారో ప్రశాంత్ వర్మ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్ళల్లో ఒత్తిరేసుకొని చూస్తున్నారు. దానికి తగ్గట్టు ఇంకా ఇప్పుడు హనుమాన్ అనేటటువంటిది ఎండింగ్ ఆ రేంజ్లో ఉంది కదా, హనుమాన్ 2 కూడా ఇంకా భయంకరమైనటువంటి ఎండింగ్ ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ని డిజైన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటూ, అంటే హనుమాన్ ఫస్ట్లో హనుమంతులు వారి ఎంట్రీ ఇచ్చినట్టు హనుమాన్ 2లో ఇంకొక క్యారెక్టర్ని అయితే ఇన్వాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటూ, ఆ క్యారెక్టర్ చూసుకున్నట్టయితే మన ప్రభాస్ చేస్తుడు అని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. దీనికి గల కారణాలు ఏంటి అంటే ఆల్రెడీ మనం కల్కి సినిమా చూసినాం అనమాట. ఓ ధనుంజయ నీ రథం అగ్నిదేవుని వరం కాపాడుతున్నది జెండాపై కపిరాజు అని చెప్పి భారతంలో సైతం హనుమంతుల వారి రెఫరెన్స్ని అయితే చూపించారు. అది ఏదైతే ఉందో మరి చాలా మంది పండితులు అది కల్పించారు, అది ఇది అంటున్నారులే. కానీ ఇందులో చూసుకున్నట్టయితే మళ్ళీ కర్ణుడిని ఇన్వాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం ప్రశాంత్ వర్మ చేస్తున్నాం అని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. ఆల్రెడీ కల్కి 2లో జస్ట్ ఒక 5 సెకండ్స్ అలా కర్ణుల్లా కనపడితేనే ఇది ఉంది. ఇందులో చూసుకున్నట్లయితే హనుమంతుల వారు మరియు కర్ణుడు కలిసి కనపడబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, హనుమంతుల వారిని మరియు ఈ కర్ణుల్ని ఒకే ఫేమ్ లో చూస్తే ఎలా ఉంటుంది అనేటటువంటిది ఇమాజిన్ చేసుకోండి. హనుమంతులుగా రిషబ్ శెట్టి సూపర్, కర్ణుడుగా మన ప్రభాస్, వీళ్ళిద్దరిని కలిపి ఒకసారి ఒక సీన్ ఊహించుకోండి. అది ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో అది భయంకరమైనటువంటి గ్రాఫిక్స్ పెట్టి ఒక సీన్ డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ప్రక్రియతో మన ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నాడు. దీనికోసమే నాగశ్విన్ అప్రోచ్ అయిందంట, హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అయిందంట, హొంబాలేని ఒప్పించిందంట. మొత్తం ప్రొడక్షన్స్ని కలుపుకొని ఒక మల్టీవర్స్ లాగా క్రియేట్ చేసి ఒక భయంకరమైనటువంటి థియరీ, ఒక భయంకరమైనటువంటి మైథాలజీని క్రియేట్ చేసి మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం వర్మ చేస్తున్నాం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇది కానీ జరిగింది అనుకోండి ఫ్రెండ్స్, ఇక మీదట ఏ రికార్డు మిగలదు అనేటటువంటిది రియాలిటీ. ఇగో ఫ్లాప్ సినిమా ఆదిపురుష్ అనేటటువంటిది ఫ్లాప్ సినిమా, దానికి భయంకరమైనటువంటి గ్రాఫిక్స్ లేదు, అది ఇది అని చెప్పి ట్రోల్ చేస్తారు. అయినప్పటికీ దాని యొక్క కలెక్షన్స్ని ఎవడు ఆపలేకపోయిండు. సినిమాకి ఒక 500 కోట్లు పెడితే 400 కోట్లు వసూలు చేసిండు. అలాంటిదే 500 కోట్లు అవసరం లేదు ప్రశాంత్ వర్మకి, ఒక 100 కోట్లు తన చేతికి ఇచ్చి ఇక 200 కోట్లు ప్రభాస్ రెవల్యూషన్ ఇచ్చి జస్ట్ 300 కోట్ల బడ్జెట్తో సినిమా తీమంటే భయంకరమైనటువంటి అవుట్ఫిట్తో సినిమా దింపేటటువంటి ప్రయత్నం ప్రశాంత్ వర్మ చేస్తున్నాం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కళ్ళు కల్కి 2 గురించి మాట్లాడుతున్నారు, సలార్ 2 గురించి మాట్లాడుతున్నారు, స్పిరిట్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈ ప్రశాంత్ వర్మ తీయబోయేటటువంటి సినిమా గురించి లీక్ వచ్చినా కానీ ఎవడు కూడా డిస్కషన్ చేయట్లా. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి అనమాట. ఎనీవే ప్రశాంత్ వర్మ అంటే ఏందో జై హనుమాన్ మూవీతో చూస్తారు. ఓకే హనుమాన్ మూవీలో చూసుకున్నట్లయితే దేవుడు రెఫరెన్స్ లో ఆడిండు, హిట్ కొట్టిండు, అది ఇది అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారులే. కానీ ఈ జై హనుమాన్ లో చూసుకున్నట్లయితే మంచి కంటెంట్ అయితే పెడతానంట, మంచి ఫైట్స్ అయితే పెడతానంట, అసురులను అయితే దింపుతానంట. ఇవన్నీ కూడా నేను తిగ్గల్లి వెయిట్ చేస్తున్నా. కానీ ఇది ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చేటటువంటి అవకాశం లేదు. జై హనుమాన్ లాస్ట్ ఒక 5 or 10 seconds లేదా 5 minutes ప్రభాస్ అన్న అలా వచ్చి ఎలా వెళ్ళిపోతారంట. ఆ తర్వాత చూసుకున్నట్టయితే ప్రభాస్తో ఒక కొత్త ప్రాజెక్ట్ని అయితే ప్లాన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి క్లియర్ అండ్ క్లుప్తంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. సో మీ కామెంట్ ఏంటి, ప్రశాంత్ వర్మ ప్రభాస్ డెడ్లీ కాంబినేషన్ కాదా, మరి మ్యూజిక్ డైరెక్టర్ కోసం సర్చ్ జరుగుతుందంట. ఆల్రెడీ హొంబాలే చూసుకున్నట్లయితే ఎంత బడ్జెట్ పెట్టడానికైనా వెనకాడట్లేదు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఆల్మోస్ట్ ఒక 1000 కోట్ల బడ్జెట్ని అయితే సినిమాకి పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లియర్ అండ్ క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. అది మరి ఇప్పుడు ప్రశాంత్ వర్మ మరియు ప్రభాస్ కాంబినేషన్లో సినిమా రాబోతోంది. అది అనౌన్స్మెంట్ ఇవాళ లేదా రేపు వస్తుంది, లేదా మార్చిలో వస్తుంది, లేదా జై హనుమాన్ లాస్ట్లో జోడించి మనకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి నేనైతే చెప్తున్నా. 100% ఉంది. ఇది మీరు నోట్ చేసి పెట్టుకోండి. మళ్ళీ ఆ తర్వాత మీమ్స్లో చూసేది ఇది అనొద్దు మీరు. ప్రశాంత్ వర్మ, హొంబాలే ప్రొడక్షన్, ప్రభాస్ ఈ 3 కాంబినేషన్లో అయితే ఒక సినిమా పడబోతుంది. దీంట్లో అయితే డౌట్ లేదు. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మీరైతే నన్ను తలుసుకుంటారు. ఇది ఫైనల్గా చెప్పదలుచుకుంది. ఉంటా మరి బై. ఆల్రెడీ ఎన్టీఆర్ నీల్ గురించి ఒక సినిమా చేసే, చావా గురించి కూడా ఒక అప్డేట్ ఇచ్చా మన ప్రీవియస్ వీడియోలో, అది చూడండి.